వంగవీటి రంగ సందేశం వినండి కాపులారా, బడుగు బలహీన వర్గ ప్రజలారా వినండి. వంగవీటి రంగా గారు ప్రాణం పెట్టింది 35 సంవత్సరాలు అవుతుంది ఈ డిసెంబర్ 26కి. ఆయన కోరిక నెరవేరిందా? కారణం ఎందుకు నెరవేరలేదు? అంబేద్కర్ గారు ప్రాణం పెట్టి కాన్స్టిట్యూషన్ రాసి రండి పోరాడదాం, రాజ్యాధికారం కొరకు పోరాడదామని అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చడానికి నా మిత్రుడు మన అన్న వంగవీటి రంగా నడి రోడ్డు మీద ప్రాణం పోతాదని తెలిసి కూడా ప్రాణం పెట్టాడు. 35 సంవత్సరాల తర్వాత 27% ఉన్న కాపులకు రాజ్యాధికారం రాకపోవటానికి కారణం ఎవరు? కాపు నాయకులే. వంగవీటి రంగా కుటుంబ సభ్యులకు, రాధాకు, నరేంద్రకు, తమ్ముళ్ళందరికీ మీ ప్రపంచ నాయకుడైన కాపు కేఏ పాల్ మాటలు వినండి. ఈరోజు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే ఆయన ఆత్మ, రంగా గారి ఆత్మ ఘోషిస్తుందయ్యా. ఆయన ఆత్మ ఒక్కసారి కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం అలాగా ఆయన ఎందుకు ప్రాణం పెట్టాడు, ఎవరి కొరకు ప్రాణం పెట్టాడు, ఎవరు ఆయన్ని చంపారు, ఎందుకు ఆయన్ని చంపారు ఆలోచించండి. ఒక్క నిమిషం మాత్రమే ఆలోచించండి. ఆలోచించిన కాపులెవరు తెలుగుదేశం పార్టీలో చేరరు, ఆ పార్టీలో ఉండరు, ఆ పార్టీలకు బానిసలు కాకూడదు. ఏదో ఒక ఎమ్మెల్యే పదవికి, ఏదో చంద్రబాబు నాయుడు ఇచ్చిన 100 కోట్ల రూపాయలకి, లేదా ప్యాకేజ్ స్టార్కు 1000 కోట్లు ఇచ్చిన దానికి నువ్వు కాపుల్ని, బీసీల్ని, బడుగు బలహీన వర్గాల్ని అమ్మేస్తారా? అన్నదమ్ములు ప్యాకేజ్ స్టార్లకి ఇదే నేను చెప్తుంది. 2008-9లోనే ఒక ఆయన కాంగ్రెస్కి, ఇప్పుడు ఒక ఆయన ఇక్కడ చంద్రబాబు నాయుడికి, మరలా మొన్నెళ్ళి మోదీకి హైదరాబాదులో. సిగ్గు! పెద్ద కాపు, కాపు, బలిజ, మున్నూరు కాపు, బీసీ అని చెప్పుకోవడానికి సిగ్గయ్యాలి వాళ్ళకి. ఛీ! కాపులారా కదలి రండి, కాపులారా బయటికి రండి, కాపులారా రంగా గారి ఆత్మ ఘోషిస్తుంది వినండి. రాజ్యాధికారం కొరకు రండి. 3% ఉన్న వాళ్ళు 40 సంవత్సరాలు ఏలుతున్నారే. 5% ఉన్న రెడ్డులు 11 మంది ముఖ్యమంత్రులు అయ్యారే. 27% ఉన్న కాపులు 27, కనీసం 29 తమ్ముడు కరెక్ట్. కాపులారా ఇదిగో ఈ కాపు ఉన్నాడు ఇక్కడ మిమ్మల్ని పిలడానికి. వంగవీటి రంగా ఆత్మ ఘోషిస్తుంది. అమ్ముడు పోయిన కాపులతో మీరుంటారా? ప్యాకేజ్ స్టార్ కాపులతో మీరుంటారా? దరిద్రం! కాపులకి 50 సంవత్సరాలు రాజ్యాధికారం రాకుండా వెనక్కి నెట్టించిన అన్నదమ్ములతో మీరుంటారా? లేదా ప్రపంచ స్టార్ అనేవారు కదా, మెగాస్టార్ కాదు, పవర్ స్టార్ కాదు, వరల్డ్ స్టార్, ప్రపంచాన్ని ఒడికించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి వచ్చిన నాతో మీరుంటారా? కాపులారా ఐక్యమత్యులు కండి, బయటికి రండి. 30 సీట్లకు అమ్ముడు పోయాడు 1500 కోట్లకి. అదొక బతుకా? 2,75,000 కోట్లు వారన్ బఫెట్ ఒక్క స్పీచ్ని నాకు ఇచ్చాడు. 2,75,000 కోట్లు కుడి చేత్తో తీసుకున్నా, ఎడం చేత్తో అనాథులకు, వితంతులకు పంచేశా.
దరిద్రమైన కాపులు కావాలా మీకు? ధైర్యమైన కాపులు కావాలా? గుండె గీయించుకున్న కాపులు కావాలా? గుండె గీయగలిగిన కాపులు కావాలా? కేసీఆర్ చంద్రబాబును పరిగెట్టించాడు. నేను కేసీఆర్ను పరిగెట్టిస్తున్నా, మళ్ళీ ఇవాళ వెళ్తున్నా. కాలబేరానికి వచ్చాడు. అయ్యా అయ్యా మమ్మల్ని తిట్టకండి, దయచేసి మరొక్కసారి మాకు పీస్ సమిట్కి అవకాశం ఇవ్వండి అని తండ్రి కొడుకులు కేసీఆర్ కేటీఆర్ కాలబేరానికి వచ్చాడు. 7 కేసుల్లో గెలిస్తే ఎవరు కావాలి మీకు? ఆంధ్రప్రదేశ్లో కాపులందరికీ నేను ఇచ్చే సందేశం వంగవీటి రంగా గారు ఇచ్చిన సందేశం గమనించండి. Please subscribe .news.